మానై చాటకలందో పేసిన మేచరవం గెట్టడియో పేపెటే నారాయణన్ మూర్తి తిరత్తయో దేశప్రయాయ్ గురుమే. దక్షిణాయనంలో కూడా వచ్చేటువంటి ఒక కార్యక్రమాలలో కూడా మన సంక్రాంతి నెల చాలా విశేషమైనటువంటి మాసం. ఆ మాసంలో కూడా వైకుంఠ ఏకాదశి అతి ముఖ్యమైనటువంటి ఒక రోజు. ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. ఆ సన్నిధిలో పాలక సముద్రంలో కూడా వారు వేయించేసి ఉన్న ఒక రోజున అందరూ కూడా అక్కడ దేవతలు అక్కడ వేయించేస్తారు. కాబట్టి మనం ఆ స్వామిని దర్శించుకుంటే అందరి దేవతలు మనకు దర్శనం ఇచ్చినట్టు అవుతారని చెప్పినట్టు ఒక ప్రతి అని పెద్దలు చెప్పేటువంటి మాట. కాబట్టి ఈరోజు స్వామివారిని సేవించుకుంటే చాలా విశేషమైనటువంటి భోగభాగ్యాలు లభిస్తాయని చెప్పని, అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పని ఒక ప్రతి. కాబట్టి ఈరోజు వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మన బాలనగర వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపల స్వామివారి లోపల దశావతారాలు వేయించేసి ఉండడం ఒక విశేషం. మన వరంగల్ నగరం యొక్క విశేషం ఏంటంటే బాలుని రూపంలోనే స్వామివారి దర్శనం చేయడం. ఎక్కడైనా ఆజానుభావం రూపంలో ఉంటాడు. కాబట్టి ఈ స్వామివారిని సేవించుకుంటే దశావతారాలను కూడా సేవించుకునేటువంటి భాగ్యం కలుగుతుందని చెప్పని మా పెద్దలు, మా పూర్వీకులు చెప్పినటువంటి ఒక మాట. అదే మేము కూడా భేదంగా భావిస్తూ మేము చెప్పడం జరుగుతుంది. ధనుర్మాసం మొత్తం కూడా ఎప్పటి వరకు ఉంటుంది? ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఎలాంటి నియమ నిష్టలతోటి పూజలు చేయాలి? ధనుర్మాసంలో కూడా మనకు మొదటి పాశం 17వ తారీఖు నుంచి ప్రారంభమైంది. తర్వాత 14 సంక్రాంతి అమ్మవారి కళ్యాణంతో ఆశాంతమవుతుంది. ఈ రోజు ప్రతిరోజు స్వామివారికి ఉదయం పొంగలి ఆరింపుతో ప్రారంభమై తర్వాత విశేషమైన కుంకుమ పూజలు, తులసి పూజలు చాలా విశేషంగా జరుగుతాయి మన దేవాలయంలో కూడా. ఈ దేవాలయంలో కూడా ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమవుతుంది. సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తర్వాత స్వామివారికి నైవేద్యం ఇవన్నీ చాలా విశేషంగా జరుగుతాయి. ఈ జరగడానికి భక్తులైనటువంటి స్త్రీలు, పురుషులు చాలామంది స్వామివారి సన్నిధికి వేయించేసి ఆ యొక్క తీర్థప్రసాదం స్వీకరించేటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ మాసంలో పూట ఎవరైనా అమ్మవారిని కానీ స్వామివారిని కానీ సేవించుకుంటే చాలా పుణ్యం లభిస్తుందని చెప్పని వాళ్ళ యొక్క పెద్దల యొక్క ప్రతి సంవత్సరం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం. ఇవాళ శనివారం కాబట్టి 8,000 మంది దాకా కూడా రావచ్చు. చాలా బాగా 28 సంవత్సరాల నుండి మేము ఈ గుడికి వేయించేస్తున్నాము. ధనుర్మాసంలో రోజు ప్రొద్దున్నే 6 గంటలకే తిరుపావై సేవాకాలం మన సుప్రభాత సేవా గోష్ఠి జరుగుతుంది. అప్పుడు కూడా ఒక 25-30 మంది దానికి వస్తారు. 6 గంటలకు వెన్న, పాలు, డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా ఇస్తారు. తర్వాత తిరుపావై సేవాకాలం అవుతుంది, అది 8:30 అవుతుంది. అప్పుడు కూడా ఒక 200 మంది దాకా గోష్ఠి జరుగుతుంది. స్వామివారికి సంబంధించినటువంటి హారతి ఉన్నది, తర్వాత పసుపు, కుంకుమ, బియ్యము, పంచదార ఇవన్నీ చాలా చిన్న చిన్న వాటితో ఎట్లా తయారు చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు? అంటే అందరం కలిసి సామూహికంగా ఒక పాత్రలో సమర్పిస్తాం. అవి స్వామివారికి నివేదన చేస్తారు. 1 గంటకు లేచి ఇంట్లో అన్నీ చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకొని గుడికి 3 గంటలకు వచ్చినాము. సుప్రభాతము అన్నీ చేసుకొని ప్రసాదాలు దిగిన అన్నీ మంచిగా చేస్తాం. మంచిగా ఏ రోజు పాశ్రం ఆ రోజు మంగళహారతులు అన్నీ పాడుతూ ఉంటాం. ఉయ్యాల జంపాలలో గరావమ్మ, నిన్ను చూసి నీ తండ్రి ఎంతెంతో మురిసి, నిన్ను చూసి నీ తండ్రి ఎంతెంతో మురిసి, ప్రేమతో నోరార గోదాని పిలిచి ఉయ్యాల జంపాలలో గరావమ్మ, మా మదిలో కోర్కెలను మర్నింపదయతో అవతరించినావమ్మ అందాల రాసి, ఉయ్యాల జంపాలలో గరావమ్మ, చిన్ని నా తల్లికి సిరిమల్లెల పూజ, కావేటి రంగనితో కలిసి నీవుగా, కావేటి రంగనితో కలిసి నీవుగా, ఉయ్యాల జంపాలలో గరావమ్మ, ఉయ్యాల జంపాలలో గరావమ్మ. గోపా